యుద్ధం మొదలయ్యే ముందు ప్రపంచం మొత్తం వణుకుతోంది. కానీ బంగారం మార్కెట్ మాత్రం మరోసారి షాక్ ఇస్తోంది. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. పెట్టుబడిదారులంతా సేఫ్ జోన్ కోసం బంగారం వైపు పరుగులు తీస్తున్నారు. కానీ ఊహించని విధంగా ఈరోజు గోల్డ్ రేట్లు ఒక్కసారిగా తగ్గిపోయాయి. అసలు ఇదే సరైన టైమా, లేక ఇంకా పడిపోతాయా? మళ్ళీ ఆకాశాన్ని తాకే అవకాశం ఉందా? హైదరాబాద్, విజయవాడ, విశాఖలో తాజా ధరలు చూసి కొనుగోలుదారులు షాక్ అవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మరోసారి యుద్ధ భయం ఆర్థిక మార్కెట్లను కుదిపిస్తోంది. ముఖ్యంగా ఇరాన్, అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు గ్లోబల్ ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ ప్రభావం నేరుగా బంగారం, వెండి మార్కెట్పై పడుతోంది. సాధారణంగా ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొంటే పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ల నుంచి డబ్బును ఉపసంహరించుకొని బంగారం వంటి సురక్షిత పెట్టుబడుల వైపు వెళ్తారు. ప్రస్తుతం అదే ట్రెండ్ కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా వరుసగా పెరిగిన బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపించాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలు పెట్టుకున్న వారు బంగారం కొనాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. కానీ ఇవాళ మార్కెట్లో స్వల్ప ఊరట కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడటం, కొంతమంది ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడం వల్ల గోల్డ్ ధరల్లో చిన్నపాటి తగ్గుదల కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారంపై ₹600 తగ్గి ₹158,290 వద్ద నమోదైంది. అదే 22 క్యారెట్ల బంగారం ధరపై ₹550 తగ్గి ₹145,100కు చేరుకుంది. అయితే మార్కెట్ నిపుణులు ఏం చెప్తున్నారంటే ఈ తగ్గుదల తాత్కాలికమే కావచ్చని. ఎందుకంటే అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం ఇంకా పూర్తిగా చల్లారలేదు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగితే బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం, డాలర్ ఇండెక్స్ మార్పులు కూడా గోల్డ్ మార్కెట్ను ప్రభావితం చేస్తున్నాయి. అయితే ఇప్పుడు అందరి మధ్యలో ఒకే ప్రశ్న: ఇదే సరైన టైమా, లేక ఇంకొన్ని రోజులు ఆగాల? ప్రస్తుతం ధరలు తగ్గినా మార్కెట్లో అస్థిరత మాత్రం కొనసాగుతూనే ఉంది. అందుకే బంగారం కొనాలనుకునేవారు అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తూ నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఇలాంటి డైలీ గోల్డ్ రేట్స్ అప్డేట్స్ కోసం ఏషియానెట్ న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.